కవిత తన ప్రత్యర్థి ఎవరో తేల్చుకున్నారు. ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లి కొద్ది కాలమే అయింది. అయితే తన విమర్శల బాణాలన్నీ కూడా హరీష్ రావు మీదనే చేస్తూ వచ్చారు. తన తండ్రికి, కుటుంబానికి, బీఆర్ఎస్కి తనను దూరం చేయడం వెనుక హరీష్ రావు పాత్ర చాలానే ఉందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆమె హరీష్ రావుని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ఇక కవిత తాజాగా కేసీఆర్ పుట్టిన ఊరైన చింతమడకకొచ్చారు. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది. కేసీఆర్ సొంత ఊరు అంటే కవితకు కూడా పుట్టిల్లు కింద లెక్క. ఇక ఆమెకు చింతమడకలో ఘన స్వాగతం లభించింది. ఆమె బతుకమ్మ ఆడుతూ అక్కడ వారితో కలిసిపోయారు. మొత్తం గ్రామం అంతా ఆమెను అక్కున చేర్చుకున్నారు, ఆదరించారు. ఒక విధంగా చాన్నాళ్లుగా బీఆర్ఎస్ మీద పోరాడుతూ ఆఖరికి పార్టీకి దూరమై ఇబ్బంది పడుతున్న కవితకు తన తండ్రి సొంత ఊరిలో ఘన స్వాగతం అతిపెద్ద ఊరటగా చెప్తున్నారు. సిద్దిపేట ఎవరి జాగీరు కాదని ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట నుంచి అనేక సార్లు కేసీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2004లో ఎంపీగా పోటీ చేయడంతో సిద్దిపేట హరీష్ రావుకు దక్కింది. ఆయన కూడా గత 25 ఏళ్లుగా అక్కడి నుంచి ఎన్నోసార్లు పోటీ చేసి పాతుకుపోయారు. అయితే కవిత తాజాగా చింతమడకను సందర్శించి చేసిన వ్యాఖ్యలు చూస్తే హరీష్ మీదనే గురిపెట్టినట్టుగా అర్థమవుతుంది. సిద్దిపేట ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకున్నారని ఆమె విమర్శించారు. ఇక్కడ ఎవరిని రావద్దని నిబంధనలు విధించడం కూడా కుదరదు. చింతమడకకు తాను ఖచ్చితంగా వచ్చి తీరుతానని స్పష్టం చేశారు. ఇక మీదట పదే వస్తానని చెప్పడం ద్వారా సిద్దిపేట తన సొంత ఇలాకా అని ఆమె చెప్తున్నారన్నమాట. కొత్త పార్టీ కవిత పెట్టబోతున్నారా అంటే దానికి కూడా కొన్ని సంకేతాలైతే ఆమె నుంచి వచ్చాయి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉందా అన్న ప్రశ్నకు ఆమె జవాబు లాజిక్ అందేలా ఉంది. ఎవరు కూడా రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు. మనమే నిచ్చెనెక్కి దాని మీద ఉన్న వారిని దించేయాలి, అప్పుడే స్పేస్ దొరుకుతుందన్నారు. అంతేకాదు తనకు జీవితంలో 2 ఏడాదులు చేదుగా మారాయని ఆమె చెప్పారు. 2023-25 అని అంటున్నారు. 2023లో బీఆర్ఎస్ ఓటమి ఆమెను బాధించిందని అర్థం చేసుకోవాలి. 2025లో బీఆర్ఎస్ నుంచి తనను దూరం చేయడం మరింత బాధించిందంటున్నారు. ఇక బీఆర్ఎస్కి ఈ రోజున అవినీతి ముద్ర పడ్డం కానీ, ఓటమి పాలు కావడం కానీ ఇలా అనేక విషయాల్లో హరీష్ పాత్ర ఉందని కవిత నమ్ముతున్నారు. అందుకే ఆమె హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారు. ఆయన సిద్దిపేటనే తన ఎన్నికల కార్యక్షేత్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు. 2028లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. సిద్దిపేట ఎటు కేసీఆర్ సొంత సీటే కావడం, ఆయన పుట్టిన ఊరు అక్కడే ఉండడం, అనేక సార్లు కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఉండడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఎక్కువసార్లు గెలిచినందువల్ల హరీష్ రావు మీద యాంటీ ఇంకంబెన్సీ కూడా ఉంటుందంటున్నారు. మొత్తానికి మాస్టర్ ప్లాన్తోనే కవిత ముందుకు సాగుతున్నారని అంటున్నారు.